Hi friends, this is dileep murgan and once again welcome to the TEDMED Tech. ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేనేం చెప్పబోతున్నాను అంటే చాలామంది ఇయర్ ఫోన్స్ కొందాం అనుకుంటారు, కొంతమంది హెడ్ ఫోన్స్ కొందాం అనుకుంటారు. ఈ రెండింటి మధ్య చాలామంది సతమతం అవుతాం అనుకుంటారు. ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఇయర్ ఫోన్స్ కొందాం అనుకుని అలా సెర్చ్ చేసిన తర్వాత హెడ్ ఫోన్స్ చాలా రిచ్ లుక్ ఉన్నాయి, చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి. సో హెడ్ ఫోన్స్ తీసుకుంటే మంచిదా, ఇయర్ ఫోన్స్ తీసుకుంటే మంచిదా, ఇలా రకరకాల క్లమ్జీనెస్తో ఫీల్ అయ్యి సో ఏం కొనాలో తెలియక ఏదో ఒకటి కొనేస్తుంటారు. సో అలా ఇక నుంచి జరగకూడదు అనేదే మన టెడ్మెడ్ టెక్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఏం తీసుకున్నా పర్ఫెక్ట్ ఉండాలి, ఏం తీసుకున్నా సాటిస్ఫాక్షన్ ఉండాలి. మన యొక్క డబ్బు ఖర్చు పెడుతున్నాం అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ ఎంపీ కూడా కష్టపడితే వచ్చిందే కాబట్టి సో వాళ్ళు కూడా మన డబ్బు తీసుకోవాలి అంటే వాళ్ళు కూడా ఎంతో కష్టపడి తయారు చేయాలనేదే నా యొక్క ఉద్దేశం. ఓకేనా? సో ఇప్పుడు 1000 రూపీస్ పెట్టి మీరు ప్రోడక్ట్ తీసుకుంటున్నారంటే దట్ షుడ్ బి అన్ అల్టిమేట్, మిమ్మల్ని సాటిస్ఫై చేసేదై ఉండాలి. సో ఈరోజు హెడ్ ఫోన్స్ తీసుకుంటే బెస్టా, ఇయర్ ఫోన్స్ తీసుకుంటే బెస్టా, వాటిలో మనం కంపేర్ చేయాల్సింది ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మొత్తం డిస్కస్ చేయబోతున్నాను. అండ్ వీడియో చివరి వరకు చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. అండ్ మరింకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ షో. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే ఇయర్ ఫోన్స్కి హెడ్ ఫోన్స్కి పెద్ద తేడా ఏంటి అంటే ఇట్స్ వెరీ లైట్ వెయిట్. మనకి ఇయర్ ఫోన్స్ వచ్చేసరికి చాలా లైట్ వెయిట్ ఉంటాయి. దాదాపుగా మనకు ఒక ఎంత కష్టపడినా సరే ఒక 20-25 గ్రామ్స్ కంటే పెద్దగా ఎక్కువగా ఇది ఉండదు, ఓకే, వెయిట్ ఉండదు. అదే మనకి హెడ్ ఫోన్స్ వచ్చేసరికి వాటి యొక్క ప్రైసెస్ బట్టి, వాటి యొక్క డిమాండింగ్ బట్టి, వాటి యొక్క కాస్ట్ బట్టి మనకి ఈ యొక్క వెయిట్ ఉంటుంది. ఓకేనా? డిజైన్ బట్టి కూడా మనకి వెయిట్ ఉంటుంది. సో అందుకనే మ్యాక్సిమం ఎవరైతే లైట్ వెయిట్ ప్రిఫర్ చేస్తారో వాళ్ళైతే మాత్రం ఇయర్ ఫోన్స్కే వచ్చేయండి. అండ్ సెకండ్ మనం కంపేర్ చేయాల్సింది ఏంటి అని అంటే మనకి క్యారీయింగ్ అనేది ఇయర్ ఫోన్స్ అనేవి చాలా ఈజీ, ఎక్కడ పడితే అక్కడ జోబులో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ అదే హెడ్ ఫోన్స్ క్యారీ చేయాలంటే మీకు ఖచ్చితంగా వాడు ఇచ్చిన బాక్స్ అయినా అయి ఉండాలి, లేదు అనుకుంటే మీరు ఒక బాక్స్ అయినా దానికోసం పర్చేస్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఇస్తే ఓకే, లేకపోతే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఎలా ఉండాలి అని అంటే అది ఇంచుమించుగా అడ్జస్టబుల్ అయిపోవాలి. ఓకేనా? సో ఆ యొక్క పోర్ట్స్ అనేవి తిరిగిపోయి ఉంటే నో ప్రాబ్లం, అలా తిరగకుండా డైరెక్ట్గా అలా ఉంటే మాత్రం మీరు క్యారీ చేయడం ఖచ్చితంగా కష్టమవుతుంది. అండ్ బయటికి వెళ్ళేటప్పుడు కూడా కొంచెం ఆక్వర్డ్గా ఉంటుంది. కొంతమందికి ఏంటి అంటే కొంచెం సిగ్గు అలాంటివి ఉంటాయి. సో అలాంటి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు, ఇంత పెద్ద పట్టుకున్నారని ప్రతి ఒక్కరు మనల్ని చూస్తూ ఉంటారు. అలాంటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకే హెడ్ ఫోన్స్ కన్నా ఇయర్ ఫోన్స్ బెస్ట్ ఈ రెండు పాయింట్స్లో కూడా. అండ్ థర్డ్ పాయింట్ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే క్వాలిటీ. ఓకే, మనకి ఇయర్ ఫోన్స్ యొక్క క్వాలిటీ అనేది అంటే ఫిజికల్ క్వాలిటీ ఎలా ఉంటుంది అంటే చాలా చీప్గా ఉంటుంది, వేరేస్ మనకి హెడ్ ఫోన్స్తో కంపేర్ చేస్తే. వాటి యొక్క వైర్ క్వాలిటీ కావచ్చు, ఏదైనా సరే మనకి ఇయర్ ఫోన్స్లో తక్కువ క్వాలిటీ ఉంటాయి అండ్ మనకి హెడ్ ఫోన్స్లో ఎక్కువ క్వాలిటీ ఉంటాయి. సో ఇదొకటి మీరు గమనించాలి. అండ్ ఇయర్ ఫోన్స్ చాలా స్పీడ్గా చెడిపోతాయి. అదే మనకి హెడ్ ఫోన్స్ వచ్చేసరికి లాస్ట్ లాంగ్ అనమాట, చాలా వరకు కూడా ఇవి లాంగ్ లాస్ట్, ఇవి ఇంచుమించుగా ఒక 3-4-5 ఇయర్స్ వరకు కూడా పనిచేస్తాయి. అదే ఇయర్ ఫోన్స్ 1 ఇయర్ వరకు వస్తాయి, మ్యాక్సిమం 1 ఇయర్ వరకు వస్తాయి. ఆ తర్వాత ఇక మన అదృష్టం, వస్తే మంచిదే, రాకపోతే ఇక మనం ఏం చేయలేం. అండ్ నెక్స్ట్ మనకి ఫోర్త్ వచ్చేసరికి ఏంటంటే వీటికి ఇయర్ ఫోన్స్లో హై సౌండ్ క్వాలిటీ వస్తాయి. అంటే మనకి సౌండ్ అనేది ఇయర్ ఫోన్స్లో ఎక్కువ వస్తుంది, మనకు వచ్చేసి హెడ్ ఫోన్స్లో చాలా తక్కువ క్వాలిటీ, చాలా తక్కువ సౌండ్ వస్తుంది. దీనికి కారణం ఏంటి అంటే హెడ్ ఫోన్స్కి చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ పవర్ సప్లై అనేది కావాలి. సో దానికోసం సౌండ్ కార్డ్స్ అనేది వాడచ్చు. సో ఇన్ని వాడతామా చెప్పండి? అలాంటప్పుడు ఏం చేసుకుంటాం అంటే ఎవరికైతే సౌండ్ ఇంపార్టెంటో వాళ్ళు దీన్ని తీసుకోండి, ఇయర్ ఫోన్స్ని తీసుకోండి. సో ఇప్పటి వరకు చెప్పిన అన్నిటిలోనే ఇయర్ ఫోన్సే బెస్ట్. నెక్స్ట్ మన ఫిఫ్త్ పాయింట్ చూస్తే నీడ్ లో పవర్ వీటికి. ఓకేనా? వీటికి ఏంటి అంటే చాలా తక్కువ పవర్ కన్జ్యూమ్ చేసుకుంటాయి. ఇప్పుడు మీ యొక్క ఇయర్ ఫోన్స్ పెట్టి ఒక సాంగ్ వినండి, అదే హెడ్ ఫోన్స్ పెట్టి ఒక సాంగ్ వినండి, అప్పుడు మీ యొక్క ఛార్జింగ్ లెవెల్స్ చూడండి. అంటే మీకు హెడ్ ఫోన్స్కి ఎక్కువ పవర్ అనేది కన్జ్యూమ్ చేస్తుంది, మనకి ఇయర్ ఫోన్స్లో చాలా తక్కువ పవర్ అనేది కన్జ్యూమ్ చేస్తుంది. ఇదొకటి. నెక్స్ట్ మనకి ఏంటి అంటే ఇయర్స్ అనేవి ఈ యొక్క ఇయర్ ఫోన్స్లో చాలా వరకు ఎఫెక్ట్ అవుతాయి. ఓకేనా? లోపల ఒక వైట్ కలర్ ఫ్లూయిడ్ ఉంటుంది, అది ఎప్పుడు కూడా డిస్టోర్షన్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ సౌండ్ వింటున్నారు అని అంటే లోపల లిక్విడ్ ఉంటేనే. సో అది ఏమైనా సరే డ్యామేజ్ అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇక అంతే సంగతి, చిట్టుబాబు లాగే తయారవుతాం. సో అలాంటప్పుడు ఏంటి అని అంటే మనం ఒక 9-10 కంటే తక్కువ వినండి. ఓకేనా? ఎక్కువ మంది ఎవరైతే వింటూ ఉంటారో వాళ్ళు మినిమం 2 అవర్స్ వినిన తర్వాత ఖచ్చితంగా ఒక్క హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇవ్వండి, మీకు ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. లేదంటే మాత్రం ఇక అంతే సంగతి, జై చిట్టుబాబు. తర్వాత మనకి ఇయర్ ఫోన్స్లోకి హెడ్ ఫోన్స్లోకి వచ్చేసరికి అంత ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు మనకి. అది ఎంతవరకు చేయాలో అంతవరకే మీకు డిస్టర్షన్స్ అనేవి క్రియేట్ చేస్తుంది లోపల.
ఓకేనా. సో మీకు ఇయర్ ఫోన్స్ ఏమి పెద్దగా ఎఫెక్ట్ ఉండవు వీటితో కంపేర్ చేస్తే. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇవి కంఫర్ట్ ఉండవు. మనకి ఇయర్ ఫోన్స్ పెట్టేటప్పుడు చాలామందికి జారిపోతూ ఉంటాయి, ఇలా కంఫర్ట్ ఉండవు వీటికి. అదే మనకి హెడ్ ఫోన్స్కి వచ్చేసరికి చాలా కంఫర్ట్గా, రిచ్ లుక్గా, అండ్ నెక్స్ట్ మనకి చాలా వరకు నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఉంటుంది, చాలా హాయిగా ఉంటుంది అనమాట. కాకపోతే ఎప్పుడైనా పడుకునేటప్పుడు కానీ లేదనుకుంటే సైడ్కి వాలేటప్పుడు కానీ అలాంటప్పుడు మనకి కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు ఇలా వినాల్సిందే. ఓకే, ఎలా వినాల్సిందే. దాదాపుగా మీరు ఇయర్ ఫోన్స్ పెట్టినట్టు ఎలా అనడానికి లేదు. ఇయర్ ఫోన్స్ పెట్టారంటే ఎలా అంటే జారిపోయే వాళ్ళు ఉంటాయి. సో ఒక్కొక్కరే ఇయర్స్కి ఒక్కోలా సెట్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటి అని అంటే ఇయర్ ఫోన్స్ బెస్టా, హెడ్ ఫోన్స్ బెస్టా అంటే, సో ఎవరైతే గేమర్స్ ఉంటారో, ఎడిటర్స్ ఉంటారో, నెక్స్ట్ మనకి ల్యాప్టాప్ మీదలోనే ఎక్కువగా చూస్తూ ఉంటారో వాళ్ళు హెడ్ ఫోన్స్ తీసుకోండి. అండ్ ఇయర్ ఫోన్స్ ఉండేవాళ్ళు హెడ్ ఫోన్స్ తీసుకోండి. ఆల్రెడీ ఇయర్ ఫోన్స్ ఉన్నాయనుకోండి, నేను తీసుకుందాం అనుకున్నప్పుడు తీసుకోండి. ఈ రెండిట్లో నేను ఏదో ఒకటే కొనగలను అనేటప్పుడు మాత్రం ఇయర్ ఫోన్సే తీసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఓకేనా. అండ్ మనకి మంచి ఇయర్ ఫోన్స్ ఎంతలో ఉంటాయి ఏంటి ప్రతి ఒక్కటి కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను. అండ్ 500 నుంచి 500, 600, 700 అలా ప్రతి ఒక్క 100కి కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను. అందులో మీరు ఏమైనా పర్చేస్ చేయాలనుకుంటే పర్చేస్ చేయండి. మన లింక్ మీద బై చేస్తే మన ఛానల్కి ఎంతో కొంత కమిషన్ అనేది అమెజాన్ ప్రొవైడ్ చేస్తుంది. మీకు ఫ్లిప్కార్ట్లో కావాలనుకుంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో అడిగితే ఫ్లిప్కార్ట్ లింక్స్ కూడా ఇస్తాను. సో అమెజాన్ ఇవ్వడానికి కారణం ఏంటి అంటే దాని యొక్క సర్వీస్ క్వాలిటీ బాగుంటుందని చెప్పేసి అమెజాన్ని నేను మీకు ప్రిఫర్ చేస్తున్నాను. లేదనుకుంటే ఫ్లిప్కార్ట్ కూడా నాకు అంతే ప్రైస్ అమౌంట్ ఆఫ్ కమిషన్ ఇస్తుంది. ఓకేనా. సో నాకు కావాల్సింది కమిషన్ కాదు, మీ యొక్క కంఫర్ట్, మీ యొక్క సాటిస్ఫాక్షన్. ఓకే, అండ్ దట్ ఈస్ మై హ్యాపీనెస్. ఓకేనా. సో ఇలా ఈ రెండిట్లో మీకు క్లారిటీ వచ్చింది కదా. నేనైతే ఏం తీసుకుంటానంటే ఇయర్ ఫోన్సే తీసుకుంటాను. ఓకేనా. మరి మీరేం తీసుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ దిస్ ఈస్ దిలీప్ ముర్గన్. ఆల్వేస్ కీప్ స్మైలింగ్. సైనింగ్ ఆఫ్. బాయ్.